హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం విండోస్ సర్వర్ 2019 ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాము. ఓకే, మనం ఆల్రెడీ VMware వర్క్ స్టేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసాము. సో మనం దాంట్లోనే మనం సర్వర్ 2019 అనేది ఇన్స్టాల్ చేసాము. వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి సర్వర్ 2019 ఇన్స్టాల్ చేద్దాం. క్రియేట్ ఆన్ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ మైక్రోసాఫ్ట్ సర్వర్ 2019 అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ DC1 అని ఇవ్వండి. ఎందుకంటే అది మీ ఇష్టము DC1, ఎందుకంటే నేను ఈ మిషన్ని డొమైన్ కంట్రోలర్గా మార్దామని చూస్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి DC01 అని ఇస్తున్నాను. ఓకే, సో దీని లొకేషన్ పాత్ వచ్చేసి నేను వేరే పాత్ ఇస్తాను. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను C డ్రైవ్లో IT అని. ఐటీలో DC01 అని ఇస్తున్నాను. 60 GB హార్డ్ డ్రైవ్ స్పేస్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేస్తామో దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అని చూసి బై డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. నెక్స్ట్ మనం హార్డ్వేర్ ఏమైనా కస్టమైజ్ చేయాలనుకుంటే కస్టమైజ్ హార్డ్వేర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మౌంట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ISO మౌంట్ చేయాలి కదా. సో యూజ్ ISO ఇమేజ్ ఫైల్ అని ఉంది కదా. సో సర్వర్ 2019 నాది డౌన్లోడ్స్లో ఉంది, చూసుకొని మీరు ఎక్కడ సేవ్ చేశారు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు అది క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి నాట్ అని ఉంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ వర్చువల్ మెషిన్లో ఉన్న మెషిన్స్ అన్నీ ఈ వర్చువల్ మెషిన్స్లో మాత్రమే కనెక్ట్ కావాలి. దానికోసం అని చెప్పేసి నేను ఇంకొక ల్యాన్ క్రియేట్ చేస్తాను, యాడ్ చేస్తున్నాను. నెట్వర్క్ అడాప్టర్ సెకండ్ ల్యాన్కి నేను కస్టమ్ VMNet అని ఇస్తాను. సో VMNet 0లో ఉంటాయి మెషిన్స్ అన్నీ. సో ఈ మెషిన్కి ఇప్పుడు 2 నెట్వర్క్స్ ఉన్నాయి. ఒక నెట్వర్క్ ఏమో లోకల్ మెషిన్కి కూడా కనెక్ట్ అవుతుంది, అంటే మన ఫిజికల్ మెషిన్కి కూడా కనెక్ట్ అయ్యి మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది వర్చువల్ మెషిన్కి. VMNet 0నేమో మనకు ఓన్లీ ఇంటర్నల్గా ఉన్న VMస్కి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, ఫినిష్. ఇప్పుడు చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు DC01 అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయండి. నేను మీకు ఇది OVA ఫైల్ ఇస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇన్స్టలేషన్కి అనేది. నేను అది OVA ఫైల్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇదంతా ప్రాసెస్ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. సో జస్ట్ మీరు ఆ OVA ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొడితే అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన ఇన్స్టాల్ నౌ. సెటప్ is starting Windows. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ అండ్ డేటా సెంటర్ ఎవాల్యుయేషన్. స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ డేటా సెంటర్ అయినా స్టాండర్డ్లో 2 ఉన్నాయి, డేటా సెంటర్లో 2 ఉన్నాయి కదా. సో స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ అంటే జస్ట్ నార్మల్ కోర్ వర్షన్, అంటే మనకు కమాండ్ ప్రాంప్ట్ పవర్ షెల్ మాత్రమే పనిచేస్తుంది దాంట్లో. అంటే మిగతా అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుందో అలా ఉండదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ నుండి మనం కమాండ్స్ త్రూ రన్ చేసుకోవాలి. అదే డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు GUI వస్తుంది. సో నేను ఇప్పుడు స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అనేది మ్యాండేట్గా యాక్సెప్ట్ చేయాలి, లేదంటే మనం ఫర్దర్గా ప్రొసీడ్ కాలేము. సో కస్టమ్ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ అడ్వాన్స్డ్. ఓకే, ఇక్కడ మళ్ళీ హార్డ్ డ్రైవ్ అనేది చూపిస్తుంది. 60 GB క్రియేట్ చేసాం కదా, దాన్ని చూపిస్తుంది. సో న్యూ అని క్లిక్ చేసి అప్లై చేయండి. ఓకే, పార్టిషన్స్ క్రియేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మనకి ఇన్స్టాలేషన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 10 to 15 minutes పడుతుంది. డిపెండ్స్ అపాన్ మన ర్యామ్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది, ప్లస్ మన ప్రాసెసర్ స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే,
అదే మీరు స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ వర్షన్ ఇన్స్టాల్ చేశారనుకో జస్ట్ నార్మల్గా అది చాలా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట అది. సో మీకు అది చాలా తొందరగా ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. నేను అది కూడా చూపిస్తాను ఇన్స్టాలేషన్ మీకు ఫర్దర్ వీడియోస్లో. సో నేను నేను ఎందుకు ఈ ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే రీజన్ చెప్తాను. సో యాక్చువల్గా నేను ఎవ్రీడే ఏదో ఒక ఈ సర్వర్ 2019 అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. సో నేను నేర్చుకుంది అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు నచ్చితేనే, నచ్చకపోతే కమెంట్స్లో కూడా మెన్షన్ చేయొచ్చు బాగలేదు అని. సో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఎర్రర్ వస్తుంది కదా, విండోస్ కెనాట్ ఇన్స్టాల్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, మేక్ ష్యూర్ ఆల్ ఫైల్స్ అండ్ రీస్టార్ట్ ద ఇన్స్టాలేషన్. ఓకే అని క్లిక్ చేసి ఒకసారి పవర్ ఆఫ్ చేసుకోండి. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు హార్డ్వేర్లో ప్రాబ్లం వస్తుంది. హార్డ్వేర్ అజ్యూమ్ నాకు తెలిసిన ఇది ఓఎస్ది ఇష్యూ ఉందనుకుంటా. సో వేరే ఐఎస్ఓ మౌంట్ చేస్తాను. దిస్ పీసీ సో నేను వేరే ఐఎస్ఓ మౌంట్ చేస్తున్నాను, చూద్దాము దీంతో అవుతుందా అని. నేను యాక్చువల్గా మొన్న వీడియో కోసం అని చెప్పేసి ఒక లేటెస్ట్ ఐఎస్ఓ డౌన్లోడ్ చేశాను, కానీ అదే మనకు ఇష్యూ క్రియేట్ చేస్తుంది. సో నా దగ్గర ఉన్న ప్రీవియస్ వర్షన్ నేను ఇన్స్టాల్ చేద్దామని చూస్తున్నాను. సో వీడియో మైట్ బి బిత్ లెంతీ ఉంటుంది, కానీ ఏంటంటే మీరు చూసినట్టయితే మనకు ఈ వీడియోలో నేను ఎర్రర్స్ కూడా నేను రెక్టిఫై చేస్తున్నాను బ్యాక్ ఎండ్లో, నేను అవి ఎడిట్ చేయకుండా. సో దాని బేస్ ఏమవుతుందంటే మీకు ఇన్ కేస్ ఆ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీరు జస్ట్ నార్మల్గా మీకు అర్థమైపోతుంది, ఆహా ఈ ఎర్రర్ వస్తే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది వితౌట్ ప్యానిక్. సో మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు బెనిఫిట్ అది. లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఈసారి సక్సెస్ కావాలి ఇన్స్టాలేషన్. జనరల్గా అయితే మనకు ఆ ఎర్రర్ రాదు, చాలా అరుదుగా వస్తుంది ఆ ఎర్రర్. డేటా సెంటర్ ఎవాల్యుయేషన్ తీసుకుందాము. లైసెన్స్ అగ్రిమెంట్, యాక్సెప్ట్, కస్టమ్ అడ్వాన్స్డ్, ఫార్మాట్, నెక్స్ట్. చూద్దాము, ఈసారి సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాము. ఇది రాకపోతే, ఇన్ కేస్ మనకి ఇది ఇన్స్టాలేషన్ కాకపోతే మళ్ళీ ఒకసారి కొత్త డౌన్లోడ్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీబడి నోస్ హౌ టు డౌన్లోడ్ అనుకుంటాను. సో ఇన్ కేస్ మీకు తెలియని వాళ్ళకు సర్వర్ 2019 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియని వాళ్ళకి చూపిస్తాను. ఏదైనా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, క్రోమ్ గారు ఎడ్జ్ కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి google.com సర్వర్ 2019 డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ పేజ్లో అదే ఉంటుందన్నమాట. మైక్రోసాఫ్ట్.com అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, ఎవాల్యుయేషన్ సెంటర్ అని వచ్చింది కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఓకే, నేను సర్వర్ 2019 IS1 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని ప్రెస్ చేసి ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇది నా మొబైల్ నంబర్, అది కాదు. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని ప్రెస్ చేయండి. మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూసారా? డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే,
సో ఇప్పుడు మనకు అది చూసినట్టయితే 51% అయిపోయింది. సో దీన్ని చూస్తుంటే మాత్రం నాకు తెలిసి మనకు ఇష్యూ లేనట్టుగా కనిపిస్తుంది. సో లెట్స్ సీ. సో లాస్ట్ టైం నాకు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే హార్డ్ డ్రైవ్ రిమూవ్ చేసి మళ్ళీ రీయాడ్ చేశాను. కానీ అలా కూడా కొన్నిసార్లు ఫిక్స్ అయింది, కానీ ఈసారి మాత్రం నేను హార్డ్వేర్ రిమూవ్ చేయలేదు. మీరు వీడియోలో చూసినట్టయితే నేను జస్ట్ ఓన్లీ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ అనేది మార్చాను. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు ఐఎస్ఓ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా కొన్ని ఫైల్స్ అనేవి డౌన్లోడ్ కాకపోతే మనకు ఆ ఇష్యూ అనేది వస్తుంది, లేదంటే ఐఎస్ఓ కరప్ట్ అయి ఉన్నా కానీ మనకు ఆ ఇష్యూ ఎర్రర్ అనేది వస్తుంది. సో దానికి మీరు ఏమి వాళ్ళు జస్ట్ నార్మల్గా చూసి మీకు ఎర్రర్ అర్థమైపోయింది అనుకోండి, మీరు జస్ట్ నార్మల్గా ఐఎస్ఓ మౌంట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఐఎస్ఓ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ ఫినిష్ అయిపోతుంది. మనకి ఇప్పుడు జస్ట్ రీస్టార్ట్ అడుగుతుంది ఒక 10 సెకండ్స్లో. సో రీస్టార్ట్ చేసుకోవాలి. రీస్టార్ట్ చేసుకున్నాక మీకు అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. బై డిఫాల్ట్గా సర్వర్ 2019 కానీ ఎనీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అనేది ఉంటుంది. చెప్పాను కదా రీస్టార్ట్ అని అడుగుతుందని, నేను స్పేస్ బార్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మన ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది కదా. సో మనం ఏంటంటే సెట్టింగ్స్కి వెళ్ళి సిడి డ్రైవ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ సర్వీసెస్, గెటింగ్ రెడీ, సో డైలీ ఈరోజు నేను మీకు సర్వర్ 2019 గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపించాను కదా. రేపటి వీడియోలో కానీ ఈరోజు నాకు టైం దొరికితే మళ్ళీ నేను ఆఫీస్ వర్క్ అయిపోయాక నేను మళ్ళీ మీకు సర్వర్ కోర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. దాని తర్వాత ఫర్దర్ వీడియోస్ మీరు చూడొచ్చు. సో నేను చెప్పాను కదా బై డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అని ఉంటుంది. సో నేను దాని పాస్వర్డ్ వచ్చేసి ఇస్తున్నాను. సో పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్ అంటే కన్ఫర్మేషన్ కోసము నేను ఈ పాస్వర్డ్ ఇచ్చాను, ఎందుకంటే బేసిక్గా ఉంటుంది కాబట్టి ఈ పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. సో మనం లాగిన్ కానీకే పైన విఎం మీద క్లిక్ చేసి సెండ్ కంట్రోల్ డిలీట్ అన్న ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ పవర్ రిలేటెడ్ ఆప్షన్స్ పక్కకు కూడా మన కంట్రోల్ డిలీట్ అనేది ఉంటుంది. లేదంటే షిఫ్ట్ అండ్ క్లిక్ చేసినా కూడా మనకు కంట్రోల్ డిలీట్ అనేది ప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇచ్చాం కదా P@SSW0RD అని. సో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. సో మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ స్క్రీన్ బ్లాక్ స్క్రీన్ చాలా ఉంది. ఇది ఏంది అని చెప్పేసి అనుకోవద్దు, ఎందుకంటే బై డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ కావు. దీనికి కావాల్సిన గ్రాఫికల్ డ్రైవర్స్ కానీ అవన్నీ ఏమీ ఇన్స్టాల్ కావు. సో మనం జస్ట్ నార్మల్గా విఎం మీద క్లిక్ చేసి పైన ఇన్స్టాల్ విఎంవేర్ టూల్స్ అని క్లిక్ చేసినట్టయితే మనకు సిడి మౌంట్ అవుతుంది. ఒక ఐఎస్ఓ ఇమేజ్ అనేది మౌంట్ అవుతుంది. మీరు చూసినట్టు మీకు చూపిస్తాను చూడండి. దిస్ పీసీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చెప్పాను కదా ఐఎస్ఓ మౌంట్ అవుతుందని. సో ఇది అనమాట. జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అయిపోతుంది ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇంతలో మనము సిస్టమ్ అనేది 2 టైమ్స్ రీస్టార్ట్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ చేయాలి. సో ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి కదా. సో డ్రైవర్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు కూడా మనము రీస్టార్ట్ అడుగుతుంది అనమాట. వన్స్ మీదకి ఇది అయిపోగానే రీస్టార్ట్ అని అడుగుతుంది సిస్టమ్. సో అది రీస్టార్ట్ అని అడిగినప్పుడు మనం రీస్టార్ట్ చేయకుండా జస్ట్ ఒక చిన్న
ట్రికీ ఏంటంటే మనము దీన్ని హోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేసుకుందాం. సో 2 టైమ్స్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. మీరు డ్రైవర్స్ కనుక ఇన్స్టాల్ చేయలేదనుకోండి, జస్ట్ మనకి ఇప్పుడు నార్మల్గా చిన్నగా ఉంటుంది కర్సర్ అనేది, అంటే మూవ్ కాదు ఈజీ. ఇప్పుడు చూసారా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయగానే ఎంత బిగ్ స్క్రీన్ అయిపోయింది కదా, సేమ్ అలానే అనమాట. ఓకే, ఫినిష్. నేను చెప్పాను కదా రీస్టార్ట్ అని అడుగుతుందని. సో ఈ పాపప్ని ఇలానే ఉంచేసి సర్వర్ మేనేజర్కి వెళ్తే మనకి ఇంకా లోకల్ సర్వర్ అంటే ఈ సర్వర్ అనమాట, ఏదైతే DC01 అని క్రియేట్ చేశామో ఈ సర్వర్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. కంప్యూటర్ నేమ్, వర్క్ గ్రూప్, లాస్ట్ ఇన్స్టాల్డ్ అప్డేట్స్, విండోస్ అప్డేట్స్, లాస్ట్ చెక్డ్ ఫర్ అప్డేట్స్, విండోస్ ఫైర్వాల్ సెట్టింగ్స్, రిమోట్ మేనేజ్మెంట్, ఇలా అన్ని ఆప్షన్స్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వచ్చి జస్ట్ కంప్యూటర్ నేమ్ మారుస్తాము. ఓకే, ఇప్పుడు అది బై డిఫాల్ట్గా ఒక నేమ్ ఇచ్చింది కదా, దాన్ని DC01 అని ఇస్తున్నాను. ఓకే, సో ఏంటంటే మనం సిస్టమ్ నేమ్, హోస్ట్ నేమ్ ఎప్పుడైతే అసైన్ చేస్తామో కొత్త హోస్ట్ నేమ్కి, సో మనం సిస్టమ్ అనేది ఒకసారి రీస్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, క్లోజ్, రీస్టార్ట్ నౌ. సో మీకు సిస్టమ్ రీస్టార్ట్ కాగానే మీకు హోస్ట్ నేమ్ అనేది చూపిస్తాను, ఎందుకంటే అప్పటి వరకు మనకు హోస్ట్ నేమ్ అనేది రిఫ్లెక్ట్ కాదనమాట. చేంజ్ అవుతుంది కానీ ఏంటంటే రిఫ్లెక్ట్ కాదు. సో అది సింకప్ కానీకి మనం రీస్టార్ట్ అనేది చేయాలి. సో కొన్ని టైమ్స్ మనం రీస్టార్ట్ చేయకుండా కూడా చేయొచ్చు. నేను అది మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. నేను చెప్పాను కదా, ఇప్పుడు Ctrl+Alt+Delete అని అప్పుడు VM మీద క్లిక్ చేసి చేశాం కదా, ఇప్పుడు VM మీద క్లిక్ చేయకుండా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ B@SSW0RD. సో మనం ఎవాల్యుయేషన్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో మీరు రైట్ సైడ్ బాటమ్ చూసినట్టయితే విండోస్ లైసెన్స్ వ్యాలిడ్ ఫర్ 180 days. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే లోకల్ సర్వర్లో మనకు DC01 అని చూపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, దీంతో మనకు విండోస్ సర్వర్ 2019 ఎలా డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ అనేది చూసాము. ఓకే, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను డైలీ చేస్తుంటాను. నేను డైలీ నేర్చుకున్న కొద్దీ మీకు కూడా చూపిస్తుంటాను. ఇన్ కేస్ మీకు ఈ ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేయడం. ఓకే, థ్యాంక్ యూ.